నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వహించిన క్షీరాల పేరాల ఉద్యమం చివికి పెను ప్రపంచనంగా మారింది. బాపట్ల ఆర్డీఓ ఏ హరికుమార్. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయమ్మ. యూరియా, డిఏపి ఎరువులు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. యూరియా కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రైతులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొత్తం ఆన్లైన్ చేయడం జరిగిందని, దీని వలన ఎవరు ఎన్ని బస్తాలు యూరియా, డిఏపి బస్తాలు తీసుకున్నారనేది తెలుస్తుందని కలెక్టర్ తెలిపారు. రైతులు ఎక్కువ కావాలన్నా తీసుకోలేమని, ఎకరాకు ఎంత కావాలనేది శాస్త్రవేత్తలు అంచనాలు వేయడం జరిగిందన్నారు. 27,165 టన్నులు యూరియా అవసరమవుతుందని అన్నారు. 13,977 టన్నులు డిఏపి ప్రస్తుతం అవసరం అన్నారు. ప్రస్తుత ఉన్న ఎరువులు జూలై వరకు సరిపోతుందని, మిగిలినవి కూడా అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ఈ పంట ద్వారా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వేసవికాలం చివరి దశలో ఉన్నాము. అదైన తర్వాత ఇరిగేషన్ నీళ్లు వదిలే ప్రణాళిక కూడా మొదలైంది. నాగార్జున సాగర్లో కొద్దిగా నీళ్లు రిలీజ్ అయితే కృష్ణా వెస్టర్న్ డెల్టాలో డ్రింకింగ్ వాటర్కి, ఎస్ఎస్ ట్యాంక్స్కి ఆల్రెడీ రిలీజ్ అయి నింపడం కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. కొన్ని రోజుల్లో అంటే ఎండ తీవ్రత బట్టి రైతులు జిల్లాలో వరి పంట మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ పంట ద్వారా నమోదు చేస్తాం. ఈ పంట వెబ్లాండ్ తర్వాత దాన్ని ఫర్టిలైజర్స్కి కూడా ఈ సంవత్సరం నుంచి ఎలా లింక్ చేశారు, ఈ సంవత్సరం ఎట్లా యూరియా కానీ డిఏపి కానీ ఎట్లా సరఫరా చేస్తామనే దాంట్లో మీ అందరికీ కొద్దిగా అవగాహన పెంచడానికి, అలాగే రైతుల దగ్గరకి ఈ మాటను తీసుకెళ్ళమని కోరడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం ఎరువు ఆ కీలకమైన దశలో ఎప్పుడు పెట్టాలి, అప్పుడు జిల్లా అంతటా ఒక రకమైన ఒక యాంగ్జైటీ, అవైలబిలిటీ, అక్కడ పరుగు తీయటం ఇవన్నీ ఉంటాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం కొన్ని జిల్లాలో కొన్ని ప్లేస్లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ కావచ్చు, దానన్నీ కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ లాగా తీసుకుని ఈ సిస్టమ్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అని, అలాగే పోయిన సంవత్సరం మనం చేసిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే మనము ఒక స్లిప్స్ని ఇచ్చి షెడ్యూల్ లాగా ఇచ్చి ఒక వారానికి ఈ ఈ ఈ రైతులకి వస్తుంది, అప్పారావు గారు, సుబ్బారావు గారు, కొండలరావు గారు, సో ఆయనకి ఈ డేట్కి రమ్మని చెప్పి ఎట్లా స్ట్రీమ్లైన్ చేశారు, ఇవన్నీ జిల్లాల నుంచి సేకరించి ఆన్లైన్ పోర్టల్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు APAIMS. అంటే కేంద్ర ప్రభుత్వం IFMS, ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పెడితే, ఆంధ్రప్రదేశ్లో APAIMS అనేది అన్ని రకాల ఫర్టిలైజర్స్కి దీన్ని చేయడం జరిగింది. అంటే ఇది ఏంటంటే, ఈ పంటలో ఏ రైతు ఏ పంటని వేసుకున్నారని మనం నమోదు చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ రైతుకి ఎరువు కూడా అవసరం ఉంటుంది అనేది కూడా ఈ లాగిన్స్లో వచ్చేస్తుంది. ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఒక లాగిన్ ఉంటుంది, అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి, జిల్లా కలెక్టర్ గారికి కూడా లాగిన్. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించిన క్షీరాల పేరాల ఉద్యమం చివికి పెను ప్రపంచనంగా మారిందని, జాతీయ ఉద్యమాలలో అదొక మైలు రాయిలా నిలిచిందని బాపట్ల ఆర్డీఓ ఏ హరికుమార్ అన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 98వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి ఆర్డీఓ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 1920లో నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభ తీర్మానాలను ప్రజలకు చేరువ చేయటం కోసం దుగ్గిరాల ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి
నాటి బ్రిటిష్ కుటిల నీతిని ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులు చేశారన్నారు. ఆయన ఉపన్యాసాలకు తండోపతండాలుగా ప్రజలు రావడం చూసిన బ్రిటిష్ ప్రభుత్వం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. ఆయన ఉపన్యాసాల మీద ఆంక్షను విధించి ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపించిందన్నారు. ఆయన త్యాగం నిరుపమానమైనదని, ఆయన బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేయడం రెవెన్యూ శాఖకి గొప్ప గౌరవం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, తహసీల్దార్ షేక్ సలీమా, సిడిపిఓ లక్ష్మీ పార్వతి, ఎస్టిపిఓ పరిశుద్ధరావు, న్యాయవాది తోట రామాంజనేయులు, రచయిత మల్లికార్జున, నాయకులు గురజాల శ్రీనివాసరావు, ఆవల వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, వరకుమార్, నర్రా సాంబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి బాపట్లగా నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 98వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఐ ఫీల్ ఇట్ ఈస్ ప్రివిలేజ్ టు మీ. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం గురించి చదువుతూ దాని నుంచి స్ఫూర్తి పొంది దేశభక్తి పెంపొందించుకున్నటువంటి మనకు అటువంటి వ్యక్తులు పనిచేసినటువంటి లేదా నివసించినటువంటి ప్రాంతంలో ఈరోజు ఉద్యోగం చేసే అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అతి చిన్న వయసులో 40 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. బట్ కొన్ని వేల సంవత్సరాలకు సరిపడా తెలుగువారి కీర్తిని దిశలా వ్యాపించే విధంగా తను కృషి చేయడం జరిగింది. ఎందుకంటే గాంధీ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అతను గాంధీ గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ ఇక్కడ మన చీరాల పేరాల ఉద్యమంలో, ఎందుకంటే నూతనంగా వచ్చేటువంటి పరిపాలనా సంస్థలు ఏవైనా కూడా ప్రజల అభివృద్ధి కోసం ఉండాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో మున్సిపాలిటీగా మార్చడం ద్వారా 1919లో ఒకసారిగా 4,000 ఉన్నటువంటి పన్ను 40,000కు పడడంతో ఆ విధంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఒక ఉద్యమానికి గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం కోసం తను ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఉద్యమం అనేది కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశవ్యాప్తంగా అనేక మందికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉంటూ భవిష్యత్తులో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాల ద్వారా మనం శాంతియుత ఉద్యమాల ద్వారా మనం స్వాతంత్రాన్ని సముపార్జించుకొని మనకు ఈ ప్రపంచ దేశాల్లో స్వాతంత్రం పొందిన దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేక విలువను కాపాడడం కోసం కృషి చేసినటువంటి వీరులందరిలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూడా అవుతారు. కాబట్టి అటువంటి ప్రాంతంలో మనం ఉండడం, ఇప్పుడు 2 సంవత్సరాల్లో శతవర్ధంతి వస్తుంది. అప్పుడు ఇంకా ఘనంగా మనం ఇక్కడ వేడుకలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకు వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. మొట్టమొదట ప్రారంభించబడిన సహాయ నిరాకరణ ఉద్యమం. ఆయన ఆంధ్ర గాంధీగా పిలువబడ్డారు. ఏఐసిసి కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి ఆంధ్రుడు. ఆ మహనీయుడి త్యాగం స్వాతంత్ర సమరంలో పలుమార్లు జైలుకి వెళ్ళారు. ఆయన ఇక్కడే మన బోర్డు స్కూల్లో చదువుకున్నారు. ఇక్కడ మన తాలూకా ఆఫీసులో 1 ఇయర్ గుమస్తాగా పనిచేశారు, తాలూకా కచేరీ. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం, ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు 98వ వర్ధంతి. ఆయన చనిపోయి 98 ఏళ్ళది. చాలా పెద్ద వయసులో చనిపోయాడు. 40 ఏళ్ళకే వివాహం లేదు. రోజు చీరాల నుంచి బాపట్ల వచ్చేవాడు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం మనకు అనేది కష్టం. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నిర్ణయం ఛార్జ్ తీసుకున్నారు. మన అదృష్టం మన బాపట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హరికుమార్ గారు కూడా ముఖ్య యానాది కుటుంబానికి 4,000 రూపాయలు ఇచ్చి ఊరికి దూరంగా నెట్టివేయబడటం చాలా దారుణమని బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోషన్ బాబు అన్నారు. బాపట్ల సూర్యలంక సముద్రపు ఒడ్డున తలదాచుకుంటున్న ఎస్టీ యానాది కులస్తులను, వారి నివాసాలను పరిశీలించారు. అభివృద్ధి, టూరిజం పేరుతో వారి జీవనాధారం తీసేసి ఎక్కడో జనసాంద్రత లేని చోట ఊరికి దూరంగా నెట్టివేయబడుతూ ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో గుడిసెకు 4,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. వారు ఇచ్చిన డబ్బులు కనీసం సిమెంటు స్తంభాలతో, సిమెంటు రేకులతో కొద్దిపాటి షెడ్లను కూడా నిర్మించుకోలేరని అన్నారు. 4,000 రూపాయలు ఇచ్చి హోరుగాలిలో గుడిసెలు వేసుకునేలా చేసి కనీసం అవసరాల కోసం బోరు పంపు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. కనీసం ఒక్కొక్క యానాది కుటుంబానికి
50,000 రూపాయలు అయినా ఇస్తే కొన్ని రోజుల పాటు కుటుంబాన్ని గడుపుకుంటూ ఆ గుడిసెను గట్టిగా నిర్మించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కలిగించాలని మండల తహసీల్దార్ని కోరారు. అదేవిధంగా వారికి శాశ్వత జీవనోపాధి కల్పించి వారికి చెక్క రిక్షాలు, గేదెలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు, ప్రజాసంఘ నాయకులు కూచిపూడి చంటి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతలో అసలు ఆగిపోతుంది, గాలి వచ్చిందంటే ఇల్లు పడిపోతుంటే ఆ ఇల్లు కట్టుకుంటూ సరిపోతుంది మాకు. అసలు రేతులైతే భయం వేసిపోతుంది అయ్యా. అసలు ఎంత గాలి ఎంత ఇది అయిపోతుంది అనుకుంటున్నాం, అల్లాడిపోతున్నాం. ఇగో ఆ బిడ్డలను పట్టుకుని అసలు ఎంత భయం వేస్తుంది మాకు. ఏడు నుంచి ఆ చెట్లలో కూడా అసలు వెళ్ళలేము. అసలు కళ్ళ మట్టి అసలు లేచిన అనుకో అసలు మట్టి మొత్తం వెళ్ళిపోయింది. అసలు అసలు అల్లాడిపోతున్నాం ఈ రేతులు ఇక్కడ. అది పొద్దున్న దాకా మళ్ళీ ఉరువులు మెరుపుల మీద అది వాళ్ళ కథ గాలి తగిలింది. అసలు ఆ గాలి ఆ ఉరువులు వేసినట్టు మనకు భయమే, అల్లాడిపోతున్నాం. అది కట్టు మంచినీళ్ళు ట్యాంక్ వస్తుందమ్మా, వస్తుందయ్యా. రేపు వచ్చేది మన పంపు రోజు మంచి రోజు వస్తుంది. అయ్యే పోనీ ఇక బట్టలకి అయ్యే అన్నిటికీ అయ్యే ట్యాంకులో పట్టుకుంటున్నారా? భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రిగా నెహ్రూ పరిపాలించిన రోజులను అధిగమించి రికార్డు సృష్టించారని పట్టణ పార్టీ అధ్యక్షులు బాలనారాయణ అన్నారు. 12 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ, మామిడి రమేష్, కొండారెడ్డి అనిల్, బాబు నాగేంద్ర, రామరాజు, మక్క పేర్రెడ్డి, కేమణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఎంతో పండగ వాతావరణంలో ఈరోజు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఈ రోజున వారు ప్రధానమంత్రి గారిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ రోజు నుంచి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్రధానమంత్రిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు రికార్డ్స్ ఎక్కారు. అదేవిధంగా వారు 12 ఏళ్ల పాలనలో అనేక భారతదేశ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకంగా వారు భారతదేశానికి అందించారు. ఇదే విధంగా వారు ఆరోగ్యాలతో ఉండాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి విశ్వగురువుగా అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు బాపట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి నరేంద్ర మోడీ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, దేశపాలన అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా చేయాలని చెప్పి వారి పేరుతో ఈరోజు భావనారాయణ స్వామి గారికి పూజా కార్యక్రమాలు చేసి, అమ్మ పేరుతో నరేంద్ర మోడీ గారి అమ్మగారి పేరుతో ఒక మొక్కని నాటి మేమందరం ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వీరందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియకుంటూ, భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు నాడం నరేష్ అన్నారు. బాపట్ల పట్టణంలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ వస్తువులు నిషేధించి స్వదేశీ వస్తువులు వినియోగించండి అని ప్రధాన పిలుపు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విదేశీ వస్తువులు కొనుగోలు చేయటం వలన మన దేశంలో ఉన్న కంపెనీలు మూతపడతాయని, అందువలన విదేశీ వస్తువులను నిషేధించి స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించడం వలన కంపెనీలు లాభపడటంతో పాటు కొంతమందికి జీవనోపాధి కూడా లభిస్తుందని అన్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలన అందించినందుకు భారతదేశం మొత్తం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కును చూసినా భారతదేశంలో ప్రతి పౌరుడు ఆనందంతో గుండె ఉప్పొంగిపోతుంది. ఆ విధంగా పరిపాలన అందించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పిన వాటిల్లో ముఖ్యమైనది వచ్చి విదేశీ వస్తువులు కొనొద్దు, స్వదేశీ వస్తువులు కొనండి. అది చాలా కాలం నుంచి చెప్తున్నప్పటికీ భారతీయ ప్రజలు పెడచెవును పెడుతున్నారు. అది ముఖ్యంగా మనం చేస్తుంది ఏంటంటే, పొద్దున్నే నిద్ర లేవగానే పళ్ళు తోముకోవడానికి బెస్ట్ బ్రష్, పేస్ట్ అన్ని విదేశీ వస్తువులు కావాలి. ఆ తర్వాత సబ్బు రుద్దుకోవాలన్నా ఫారెన్ సోప్ కావాలి. ఆ తర్వాత డ్రెస్ వేసుకోవాలన్నా ఫారెన్ డ్రెస్ కావాలి. బెల్ట్ పెట్టుకోవాలన్నా ఫారెన్ బెల్ట్ కావాలి. షూ వేసుకోవాలన్నా ఫారెన్ షూ కావాలి. పౌడర్ రాసుకోవాలన్నా ఫారెన్ పౌడర్ కావాలి. ఇవన్నీ భారతదేశంలో లేవా అంటే భారతీయ కంపెనీ వాళ్ళు తయారు చేయట్లేదని శుభ్రం చేస్తున్నారు. కానీ మనకు అన్ని విదేశీ వస్తువులు కావాలి. దీనివల్ల ఏమవుతుంది, మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తున్నాయి, మన వ్యాపారస్తులకి నష్టాలు వస్తున్నాయి, మన కంపెనీ వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. అది మనం మారాలని ప్రధాని మోడీ గారు తెలియపరుస్తున్నారు.
ఇది వ్యాపార రంగం పక్కన పెడితే వ్యవసాయం. ఇప్పుడు మనం పొద్దున్న లెగిస్తే పొలంకి వెళ్తాం. అందరూ చాలామంది వ్యవసాయ కూలీలుగా భారతీయులు ఉన్నారు, వ్యవసాయదారులు రైతులుగా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పొలంలో పని చేసేటప్పుడు పని బిగినేటప్పుడు ముందు కూల్ డ్రింక్ కావాలి, పని మధ్యలో కూల్ డ్రింక్ కావాలి, పని అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ కావాలి. అంటే అది ఫారెన్ కూల్ డ్రింక్ కావాలి. భారతదేశంలో పనిచేసే రైతు ప్రోడక్ట్ని వాడకపో కూల్ డ్రింకులు విదేశీ పానీయాలు వాడితే మన డబ్బంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. అదే చక్కగా మజ్జిగ తాగండి, చెరుకు రసం తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఇవన్నీ ఇట్లా తాగుతూ ఉంటే మన డబ్బులు, మన రైతు పండించిన డబ్బులు రైతుకే వెళ్తాయి. ఇక్కడ వాడిన డబ్బులు పక్క రైతుకి వెళ్తాయి. ఆ పంట వేసిన రైతులకి ఈ రైతుకు వస్తాయి, మన భారతదేశంలోనే ఉంటాయి. ఇట్లా మీరు కూల్ డ్రింక్స్ విదేశీ పానీయాలు వాడితే ఈ డబ్బంతా విదేశాలకు వెళ్తుంది, మన రైతులకు అప్పులు మిగులుతాయి. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కటి విషయాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ మనందరికీ ప్రతి చోట హెడ్డింగ్స్లో అలా అవుతున్నారు. స్వదేశీ వస్తువులు వాడండి, విదేశీ వస్తువులు వాడద్దు అని వివరంగా చెప్తున్నారు. అలా కనుక మనం వాడితే మన భారతదేశం తొందరలో విశ్వగురు అవుతుంది, మనందరం నెంబర్ 1 స్థాయిలో ఉంటాము, మన రూపాయి కూడా బలపడుతుంది, రాను క్షీణించదు, తద్వారా మన ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఆ విధంగా అందరూ వాడతారని ఆశిస్తూ ప్రతి గ్రామం చెత్తరహిత గ్రామంగా అభివృద్ధి చెందాలని బాపట్ల డివిజన్ డెవలప్మెంట్ అధికారి విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలం పాతనందాయిపాలెం తారక రామనగర్ గ్రామాలలో స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యతపై పారిశుద్ధ్య కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామాలలో ఇంటింట చెత్తతో పాటు రహదారి పరిసరాలను కూడా శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపూడి శ్రీనివాసరావు, పద్మావతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరిగే శానిటేషన్తో పాటు ప్రతి బుధవారం గ్రామాలకు ఉన్న మెయిన్ రోడ్లు కూడా శుభ్రం చేయమని ప్రభుత్వం వారు ఆదేశించారు. భాగంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కర్లపాలెం, ఏట్లవారిపాలెం మెయిన్ రోడ్ని శుభ్రం చేయాల్సిందిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ రోడ్డు అంతా స్వచ్ఛ ప్రోగ్రాంలో శుభ్రం చేస్తారు. తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు కంటిన్యూషన్గా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ మెయిన్ రోడ్డు అంతా శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాలలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ 2026-27 అభివృద్ధి ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలలో మెరుగైన జీవనోపాధి, స్వచ్ఛమైన నీరు, ఆకుపచ్చ, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ఎం వనజ, డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాసరావు, పద్మావతి, కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రోజున మాకు జిల్లా పరిషత్తులో పంచాయతీ సెక్రటరీ ఇద్దరికి, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీ మాకు కూడా జిల్లా స్థాయిలో ట్రైనింగ్ జరిగింది. ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే జీపీడీపీ, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్. గ్రామానికి ప్రణాళిక ఈ సంవత్సరానికి 2026-27 సంవత్సరానికి గ్రామాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ మీటింగ్లో గ్రామానికి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఓన్ సోర్సు ఎలా తెచ్చుకోవాలి, గ్రామాన్ని పారిశుద్ధ్యంగా ఎలా ఉంచుకోవాలి, గ్రామానికి కావాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏ విధంగా ప్లాన్ చేసి ఈ సంవత్సరం ఈ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మనందరం కూడా ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి మన టీఓటీ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ అన్ని కూడా మీరు తీసుకొని చక్కగా అవన్నీ మీరు నోట్ చేసుకొని మీ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. శానిటేషన్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ప్రతి బుధవారం స్వచ్ఛ పద కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా వారానికి ఒకసారి మీ గ్రామానికి వస్తుంది. ముందు రోజే మీ ఏ రోజు రేపు స్వచ్ఛరథం మీ గ్రామానికి వస్తుందంటే ఈ రోజే మీ పంచాయతీ సెక్రటరీ గారికి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రచార సాధనాలతో కూడా రేపు
స్వచ్ఛత మన గ్రామానికి వస్తుంది. కాబట్టి మీ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అట్టపెట్టెలు కానీ, బుక్స్ కానీ, ఐరన్ కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇవన్నిటి కూడా ఈ స్వచ్ఛాదానికి ఇస్తే మీకు కావలసినటువంటి షాంపులు కానీ, సబ్బులు కానీ, అదేవిధంగా కందిపప్పు, చింతపండు మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా ఆ స్వచ్ఛాదం ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇవన్నిటి కూడా పబ్లిక్లో ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే విధంగా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయమ్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 బాపట్ల పట్టణంలోని స్థానిక రథం బజార్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ యోగా ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉత్తమ మార్గమని అన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా యోగా అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగంగా అలవర్చుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని, అన్ని వయసుల వారు యోగా సాధన చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిపిఓ ప్రభాకర్, డిసిహెచ్ పద్మావతి, ఐసిడిసి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి, డిఈఓ శ్రీనివాస్ సింగ్, ఇతర జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కొంచెం 1 2 3 4 5 9 10 నెమ్మదిగా గాలి పెట్టు. 1 2 3 4 అంకిత భావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త పాలెటి నాగేంద్రమ్మ ఆదర్శ ప్రాయురాలని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ పాలెటి నాగేంద్రమ్మ ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శాలువా, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ పాలెటి నాగేంద్రమ్మ 44 సంవత్సరాల పాటు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఈ గ్రామానికి అమోఘమైన సేవలు అందించి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చడంలో అద్భుతమైన పాత్ర పోషించారన్నారు. అంగన్వాడీ సిబ్బందికి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎన్నో ఇబ్బందులతో కూడిన ఒత్తిడి ఉన్నప్పటికీ చిన్నపిల్లల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఆశయాలను సంపూర్ణంగా పూర్తి చేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్న ఐసిడిఎస్ అంగన్వాడీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎన్ లక్ష్మీపార్వతి, సూపర్వైజర్ సౌజన్య, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 42 సంవత్సరాల సర్వీస్ అంటే 44 సంవత్సరాల సర్వీస్ అంటే నిజంగా అసలు ఆలోచించండి. ఆమె జీవితం మొత్తం కూడా ఈ గ్రామం యొక్క చిన్న పిల్లల భవిష్యత్తు కోసం దారపోసినటువంటి చరిత్ర ఆమె. ఇక్కడ యువత మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలాంటి మన గ్రామానికి ఇంత 44 సంవత్సరాలు సేవ చేసినటువంటి మరి టీచర్ గారికి చేయటం చాలా సబబు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వహించిన క్షీరాల పేరాల ఉద్యమం చివికి పెను ప్రపంచనంగా మారింది. బాపట్ల ఆర్టీఓ ఏ హరికుమార్. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయమ్మ. యూరియా, డిఏపి ఎరువులు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.